ఇంతవరకు మనం వీడియోస్లో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి, ఎన్ఎన్పి అట్లాంటివన్నీ మనం డెఫినేషన్స్ చూసాం కదా. ఈరోజు మనము వాట్ ఈజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ డెఫినేషన్ ఏంటో చూద్దాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే డెఫినేషన్ చూడబోతున్నాం అనమాట. సో సింపుల్, ఇది కష్టమేం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము ఎగ్జాంపుల్తో స్టడీ చేస్తాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇది ఎట్లా జీడిపి కంటే డిఫరెంట్, అసలు జీవీ అంటే మీనింగ్ ఏంది అనేది చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ జీవీఏ అంటే ఇక్కడ చిన్న పిక్చర్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. మీకు చైర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తామన్నమాట వాట్ ఈస్ జీవీఏ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకోండి, సో ఒక రెంటల్ సర్వీసెస్ కావచ్చు, అక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ స్క్రూస్, గ్లూ, వుడ్ కావచ్చు. గ్లూ అంటే అదే మామూలుగా గమ్ కావచ్చు, లేకపోతే స్క్రూస్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. సో వీటన్నిటికీ పడే కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ని ఇన్పుట్ అంటారు అనమాట. ఇన్పుట్ అంటారు. సో ఈ మొత్తం కాస్ట్ $30 ఉంటే వాట్ ఈస్ దిస్ చైర్ కాస్ట్? చైర్ కాస్ట్ వచ్చి $50 ఉంటుంది. సో వాట్ ఈజ్ జీవీఏ అంటే 50 - 30 = $20 ఉంది కదా. ఈ $20 ఈజ్ నథింగ్ బట్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఇంతకు ముందర ఉన్న బేసిక్ విలువ ఏదైతే ఉంటుందో, బేసిక్ వాల్యూ ఆఫ్ ది all the inputs or ingredients which are used, the basic value of all the inputs or ingredients which are used in making చైర్. ఆ చైర్ని మనం తయారు చేసే దాంట్లో యూజ్ చేసిన వస్తువుల యొక్క విలువ ఆర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మానిటరీ వాల్యూగా తీసుకుంటే దాన్ని టోటల్ అవుట్పుట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్లో నుంచి మనము తీసేస్తే కనుక, ఇఫ్ యూ లెస్ ది ఇన్పుట్ వాల్యూ, టోటల్ ఇన్పుట్ వాల్యూ ఫ్రమ్ ది అవుట్పుట్ వాల్యూ, దెన్ విల్ గెట్ ద ఫైనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. ఎంత వాల్యూ యాడ్ చేసినాము అనేది దీనివల్ల తెలుస్తుంది. ఓకే, గ్రాస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియటరీ కన్జంప్షన్. సో దిస్ ఈజ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు జీవీఏ. ఇంకొకటి ఏదైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్, కేక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కేక్ అనేది బై చేస్తాం మనం. 100 రూపీస్కి కేక్ తీసుకున్నాం, కానీ కేక్ని తయారు చేయడంలో మనకి ఏమేమి అవసరం అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ఫ్లోర్, సో వీట్ ఫ్లోర్, బటర్, something like that, all the items, vanilla essence, everything the products we'll use na. So what is the price of all those products? If we'll take that including oven, electricity and all will take, means it will consider to be 40 rupees. సో ఇఫ్ ఇట్ మైట్ బి ఇన్పుట్ కాస్ట్, ఏవైతే వాడుతున్నాం ఆ వస్తువుల ధర 40 రూపీస్ అయితే, కేక్ ఫైనల్ ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైజెస్ 100 రూపీస్ అయితే, అప్పుడు జీవీఏ ఎంత అవుతుంది? ఆ కేక్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత అవుతుంది? 100 - 40, ఇట్ ఈజ్ నథింగ్ బట్ 60 రూపీస్ అవుతుంది. ఓకే, ఈ 60 రూపీస్ అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అవుతుంది అనమాట. కేక్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ అవుతుంది. సో సింపుల్, ఇది అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియటరీ కన్జంప్షన్ అనే సింపుల్ డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ చూద్దాం. the కాస్ట్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఇందాక చెప్పుకున్నాం కదా కేక్ మోడల్. సో ఫైనల్ గూడ్ 100 రూపాయలకు అమ్మితే ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూజ్ చేసిన వాటి యొక్క విలువ 40 రూపీస్ ఉంటే కనుక 100 - 40 60 రూపీస్. అది గ్రాస్ వాల్యూ యాడెడ్. కాస్ట్ ఆఫ్ ఫైనల్ గుడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ది అనదర్ మోస్ట్ డెఫినేషన్ ఈజ్ జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ ల్యాండ్, లేబర్ అవన్నీ యూజ్ చేసుకుంటాం కదా. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి కదా. ల్యాండ్ నుంచి వచ్చేది రెంట్, నెక్స్ట్ పర్సన్ నుంచి వచ్చేది, లేబర్ నుంచి వచ్చేది వేజెస్, క్యాపిటల్, సో ఎంటర్ప్రెన్యూర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్ కాస్ట్ కిందకు వస్తాయి. సో జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, జీవీ అట్ బేసిక్ ప్రైజెస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. అంటే ట్యాక్సుల్ని తీసేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉంటాయి కదా, అంటే సబ్సిడీ ఇస్తారనమాట. ఒక వీట్ ప్రొడ్యూస్ చేయాలా అంటే దానికి ఒక సబ్సిడీ ఉంటుంది. ఆ సబ్సిడీని యాడ్ చేసి ట్యాక్సులను తీసేస్తే బేసిక్ ప్రైజెస్లో నుంచి వచ్చేది మనకి జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. ఓకే, ఈ జీవీఏకి జీడిపికి డిఫరెన్స్ ఏంటంటే, జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఎట్లుంటుంది, జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ దీని కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ప్లస్ ట్యాక్సెస్. సో పై డెఫినేషన్కి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ అంటే మార్కెట్లోకి వచ్చిన వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ద మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మార్కెట్లో మనం ఒక కేక్ కొనాలి అంటే అది
ఎట్లా పాసిబుల్ అవుతుంది మార్కెట్ ప్రైజెస్ జీడిపిలో క్యాలిక్యులేట్ చేసి జీవీఏ వాల్యూ అడిషన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేక్కి వాల్యూ అడిషన్ ఎంత ఉంటుంది, కేక్కి వాల్యూ అడిషన్ మనము జీవీఏ 60 రూపీస్ వచ్చింది, 60 రూపీస్కి ఎంత ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు అనేది యాడ్ చేసి దాంట్లోంచి సబ్సిడీస్ తీసేస్తే వచ్చేది జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ అనమాట. ఇంపార్టెంట్ డెఫినేషన్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు ట్యాక్సెస్ కలవా. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, ఒక టూత్ పేస్ట్ కావచ్చు, కేక్ కావచ్చు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి మనం ఫుడ్ తిన్నా దాంట్లో జిఎస్టీ అనేది యాడ్ చేస్తారు, అంటే యాడ్ చేస్తున్నారు, ట్యాక్సుల్ని కలుపుతున్నారు. సో జీవీ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ ట్యాక్సెస్. సో మార్కెట్ ప్రైజెస్లో జీడిపి క్యాల్కులేట్ చేయాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు కలుపుతారు, మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్ని తీసేస్తారనమాట. సో జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఇస్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. బట్ జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే బేసిక్ ప్రైజెస్ అంటే జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే విలువ, ఎంత విలువ ప్రొడ్యూసర్ సైడ్ ఉండే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్లో కాస్ట్ ఆఫ్ కేక్ ఎంత ఉంటుంది, ఇంకా ఆయన ఇంగ్రీడియంట్స్ అని తెచ్చి పెట్టుకున్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ వచ్చేసి మనం చూసినాము 40 రూపీస్. ఆ 40 రూపీస్ ఏదైందో అది గ్రాస్ వాల్యూ అడేట బేసిక్ ప్రైజెస్ అనమాట. ఆ బేసిక్ ప్రైజెస్కి ట్యాక్సెస్ తీసేసి ఆ ప్రొడక్షన్ సబ్సిడీస్ని యాడ్ చేస్తే వచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, మైనస్ ట్యాక్సెస్ ప్లస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ నథింగ్ బట్ జీవీ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్, జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫైనల్గా ఏంటంటే ఫైనల్ గూడ్ ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్లో నుంచి కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తీసేస్తే అది వచ్చేదే మనకి జీవీఏ. సో జీవీ ఈజ్ అ కాస్ట్ ఆఫ్ ఫైనల్ గుడ్ లెస్ ఆర్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఓకే, గాట్ ఇట్. మీకు ఇంకా ఇక్కడ ఫుల్ డెఫినేషన్ ఆఫ్ బేసిక్ ప్రైజెస్ కావాలంటే మీకు 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి కదా. సో అది అమౌంట్ రిసీవ్డ్ బై ద ప్రొడ్యూసర్ బిఫోర్ ఏ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్. సో అమ్మే ముందర ఒక పర్సన్ ఆ ప్రోడక్ట్ని అమ్మే ముందర ఎంతైతే ప్రొడ్యూసర్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో దాన్ని బేసిక్ ప్రైస్ అంటారు అన్నమాట. ఇట్ ఈజ్ అవుట్పుట్ ప్రైస్ ప్లస్ ట్యాక్సెస్ కలుపుకొని వస్తే అది మనకి బేసిక్ ప్రైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ జీవీఏ చూడండి, బేసిక్ ప్రైజెస్ చూసాం కదా. ఇక్కడ జీవీ అట్ బేసిక్ ప్రైజెస్, దాంట్లో ఇప్పుడు బేసిక్ ప్రైస్ అనే డెఫినేషన్ క్లియర్గా ఇస్తున్నాం. అమౌంట్ రిసీవ్డ్ బై ద ప్రొడ్యూసర్ బిఫోర్ ఏ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్. సో అమ్మక ముందర మనం ఖచ్చితంగా ఆ ప్రైస్లోంచి ట్యాక్స్ని తీసేస్తాం, యాడ్ చేయము. ఇంతకు ముందర అయితే ప్రైజెస్కి ట్యాక్సెస్ కలుపుతున్నాము. ఇప్పుడు అమౌంట్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్ బిఫోర్ అమ్మక ముందర మనం ఖచ్చితంగా ట్యాక్సులు అనేటివి కలపము. సో అందుకే మైనస్ సైన్ ఉంది. సో అవుట్పుట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ తీసేస్తే అది బేసిక్ ప్రైస్ వేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు జీవీఐ గురించి మనం ఎందుకు చదువుతున్నామంటే రివిజన్ ఆఫ్ బేస్ ఇయర్ జరిగింది కదా జీడిపికి. అంటే ద జీడిపి విచ్ ఈస్ క్యాల్కులేటెడ్ అట్ ద బేస్ ఇయర్ ఆఫ్ 2004-5 బేస్ ఇయర్ని క్యాల్కులేట్ చేసేవాళ్ళు ఇంతకు ముందర. కానీ 2015 జనవరి నుంచి 2011-12 బేస్ ఇయర్గా తీసుకొని జీడిపి అనేది కంప్యూట్ చేయడం జరుగుతుంది బై విచ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో అది రికమెండేషన్స్ ఆఫ్ విచ్ అంటే ప్రణబ్ సేన్ కమిటీ రికమెండేషన్స్ మీద అలా చేయడం జరుగుతుంది. దట్ ఆల్సో ఇట్ ఈస్ ఆన్ లైన్ విత్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, ఎస్ఎన్ఏ, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, ఐక్యరాజ్య సమితి యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం అలా మార్చినాము. నెక్స్ట్ ఇంకోటి టు బెటర్ రిఫ్లెక్ట్ ద గ్రోత్ రేట్స్. సో గ్రోత్ రేట్ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఎప్పటికప్పుడు అంటే మినిమం 5 yearsకి ఒకసారి మనము బేస్ ఇయర్ని రివిజన్ చేయాలన్నమాట, అంటే రివ్యూ చేయాలి. సో ఓకే, నౌ ద జీడిపి ఈజ్ ఇప్పుడు 2011-12 బేస్ ఇయర్ మార్చింది 2015లో కదా. 2015 నుంచి జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ కాకుండా జీవీఏ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక కంట్రీ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకోండి, భారతదేశం యొక్క ఎంత జీడిపి ఉంది అని మనం ఇంతవరకు కంపేర్ చేస్తున్నాం వేరే కంట్రీస్లో. కానీ 2015 నుంచి భారతదేశం యొక్క జీడిపి కాకుండా జీవీఏ అనే కొత్త కంపారిజన్ మెథడ్ని మనం తీసుకొచ్చినాం అనమాట. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే జస్ట్ 2018 వరకు ఉంటుంది. మళ్ళీ 2018 నుంచి మనము ఇంతకుముందర యూజ్ చేసే జీడిపి
ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో జీడిపి అనేది దట్ ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ గివెన్ ఇయర్ మన ఫైనాన్షియల్, అది జీడిపి కదా. వై దిస్ జీడిపి ఈజ్ యూజ్డ్? జీడిపికి జీవీఏకి మెయిన్ ఉండే డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ జీవీఏ అనేది వాల్యూ యాడెడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. బట్ వేరాజ్ జీడిపి అనేది టోటల్ ఫిగర్ ఇస్తుంది అనమాట. ఒట్టి వాల్యూ అడిషనే కాదు, మొత్తం ఎకానమీ టోటల్ ఫిగర్ ఏదైతే ఉంటుందో టోటల్ వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు జీవీఏ అట్ మార్కెట్ ప్రైజెస్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారంటే మీరు చెప్పాల్సిన 2015 జాన్వరి. సో 2015 జాన్వరి. బట్ అగైన్ ఇన్ 2018 నుంచి మనము వీ హ్యావ్ రివర్టెడ్ బ్యాక్ టు ద మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎకానమీ ఇన్ 2018 నుంచి 2018 జనవరి నుంచి జీడిపినే యూజ్ చేస్తున్నాం అనమాట. వై జీడిపి యూజ్ చేస్తే క్రాస్ కంట్రీ కంపారిజన్ బాగుంటుంది. అంటే వీ కెన్ కంపేర్ ఇండియాస్ జీడిపి. ఇప్పుడు ఎంత జీడిపి 3 ట్రిలియన్ ఉంది కదా, 3 ట్రిలియన్ అనేది యూఎస్ ఏదంటే 20 ట్రిలియన్ ఉంటుంది. అట్లా కంపేర్ చేయడం కోసం ఈజీగా ఉంటుంది జీడిపి యూజ్ చేస్తే. ఇంకా జీవీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే జీవీ అనేది సెక్టోరల్గా యూజ్ చేస్తాము. సెక్టోరల్ కంపారిజన్ అంటే మీకు తెలుసు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి మన ఎకానమీలో. ఏమేమి సెక్టార్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సర్వీస్ సెక్టర్ అనుకుందాం, ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద 40% ఆఫ్ జీడిపిలో. సో అట్లా సర్వీస్ సెక్టార్, నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ యొక్క కంపారిజన్ని మనం బెటర్గా చేయగలుగుతాం అనమాట జీవీఏ యూజ్ చేసుకొని. జీవీఏ సో దట్ పాలసీ మేకర్స్ ఎవరు ఉంటారు అంటే ఫైనాన్స్ మినిస్టర్స్, ఎకనామిక్ అడ్వైజర్స్, వాళ్ళకి ఒక సెక్టార్ బాగా డెవలప్ అవ్వాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి. సో ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్ ఏ సర్వీస్ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్, వాట్ ఆర్ ఆల్ ది ఇన్సెంటివ్స్ దట్ ఈస్ నీడెడ్ ఆర్ స్టిములస్ ఈజ్ నీడెడ్. సో ఇన్సెంటివ్స్ అంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్లు అనేది తగ్గించినారనుకో కంపెనీస్ అనేటివి ఎక్కువ పెట్టగలుగుతారా, లేకుంటే లేబర్ లాస్ రిలాక్సేషన్ చేస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుందా? ఇట్లాంటివన్నీ ఇన్సెంటివ్స్ కిందకు వస్తాయి. సో వాటికి ఇచ్చేటువంటి ఏమంటాం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఆ సెక్టర్ డెవలప్ అవుతుంది. అట్లాంటి మెజర్స్ అన్ని హౌ దే కెన్ టేక్, అట్లాంటి స్టెప్స్ అన్ని పాలసీ మేకర్స్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఎకనామిక్ అడ్వైజర్స్ వీళ్ళు తీసుకోవడానికి అనువుగా ఉండేది జీవీఏ అనే కొలమానం అనమాట. సో దట్ మీన్స్ జీవీ ఈజ్ ద బెస్ట్ మెజర్ విచ్ విల్ హెల్ప్ ద పాలసీ మేకర్స్ టు డిసైడ్ వాట్ ఆర్ ద ఇన్సెంటివ్స్ ఆర్ నీడెడ్ ఆర్ స్టిములస్ నీడెడ్ ఫర్ డిఫరెంట్ సెక్టార్స్ టు గ్రో. Okay, it will gauge the economy much better. But when comes to the cross country comparison, it has to be definitely GDP. Okay, GDP unte manam comparison cheyagalugtam cross country comparison better ga. Okay, fine. So GVA again definition, see, GVA is the cost of final good minus cost of the ingredients used in the production. That means the cost of final good minus intermediate production is nothing but GVA. అంటే ఫైనల్గా మనకి ఏదైతే ప్రైస్ ఉందో ఒక వస్తువు మీద ఆ ధరలో నుంచి మనము దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ చేయడంలో మనం ఏదైతే యూజ్ చేసింటామో ఆ ప్రోడక్ట్స్ యొక్క విలువ తీసేస్తే వచ్చేదే జీవీఏ. సో ఓకే, జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. అంతే కదా. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇంకా మార్కెట్లోకి పోలేదు, మార్కెట్లోకి పోని దాని మీద ట్యాక్సెస్ మనము క్యాల్కులేట్ చేయం, అందుకే క్యాల్కులేట్ చేయం కాబట్టి మైనస్ చేసాం. ఓకే, జీవీఏ ఈజ్ ఈక్వల్స్ టు అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. నెక్స్ట్ మార్కెట్ ప్రైజెస్ అట్ జీడిపి చూసాము. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్యాక్సులు అనేటివి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర 5 రూపాయలు ఉంటుంది, కానీ మార్కెట్ ప్రైస్కి వచ్చేసరికి 10 రూపీస్ ఉంటుంది. అది ఎట్లుంటుంది? ట్యాక్సులు కూడా కలుపుకుంటేనే ఆ 10 రూపీస్ అయింది. సో GDP at market prices equals to GV at basic prices plus taxes minus subsidies అనమాట. సో మైనస్ సబ్సిడీస్. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిట్స్. సో మీకు బిట్స్లో అడిగే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకంటే సివిల్స్ వాటిలో డెఫినేషన్స్ ఇంపార్టెంట్ వస్తుంది.